ఈ లోకమున నీ జీవితంలో ఎన్నో శ్రమలేమో, నీ జీవితంలో ఎంతగానో దేవుని కొరకు నిలబడుతూ ఉన్నా, నీ జీవితంలో ఎంతగానో ఈ లోకపు పరిస్థితులు నీ జీవితంలో ఏలుబడి చేస్తూ ఉన్నాయేమో, నిన్ను ఎంతగానో కృంగుబాటులోకి తీసుకెళ్తా ఉన్నాయేమో, నీ జీవితాన్ని పాడు చేయాలని ఎంతగానో భ్రమపడతా ఉన్నాయేమో. కానీ నిన్ను ప్రేమిస్తున్నవాడు ఒకడున్నాడు. ఆయన ప్రేమ నుండి ఈ లోకంలో ఏది నిన్ను వేరు చేయలేదు. భూమి గతించిన, దాని యొక్క పునాదులు కదిలిపోయినా సరే, దేవుని నుండి నిన్ను వేరు చేయలేనిది ఏది ఈ లోకంలో లేదు. ఆయన ప్రేమ ఈరోజు నిన్ను చేరుకుంటా ఉంది. ఆయన ప్రేమను పొందుకున్నావు కాబట్టి ఈ లోకంలో క్రీస్తును నమ్ముకున్న నీవు క్రీస్తు విషయమై శ్రమలు పడతావు, క్రీస్తు విషయమై బాధలు అనుభవిస్తావు, క్రీస్తు విషయమై ఎంతగానో కృంగుబాటులోకి నడిపించబడతావు. కానీ ఏది నీ జీవితాన్ని పాడు చేయలేదు, కానీ ఏది నీ జీవితాన్ని దేవుని దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళలేదు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నవాడు, ఆయన నిన్ను కోరుకున్నవాడు, ఆయన నిన్ను ఎన్నుకున్నవాడు గనుక నీ జీవితంలో ఏది దేవుని దగ్గర నుంచి దూరం చేయదు. దావీదు గారు ఈ విషయాన్ని గుర్తిరిగారు. ఏ సందర్భమైనా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, శ్రమలో అయినా నువ్వు నన్ను ప్రేమించు, నాకు అది చాలు. కొంతకాలము శిక్షకు నిన్ను నడిపిస్తాను, కొంతకాలము నిన్ను దండిస్తాను, కొంతకాలము నీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు ఉండవు, కొంతకాలము నీ జీవితంలో అనేకమైన పరుగులు. నిరాశ పడతా ఉన్నావా? పడకు. దేవుడి నీ జీవితాన్ని అధికమైన స్థాయిలో నుంచోబెట్టును గాక.